పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎప్పుడో చచ్చిపోయాడట ఆత్మహత్య చేసుకుని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట, దానికి పొలోమని కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఎగేసుకు వెళ్ళిపోతున్నారట. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేది ఎవడు ఆపేది ఎవడనేమో వాళ్ళు పెద్ద పెద్ద ఇది ఏంటో ఎట్టిపోతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఈ పల్నాడు విషయం 4 పాయింట్లు చెప్పనా అక్కడ ఏం జరిగిందో. ఆ 4 పాయింట్లకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను. ఒకసారి రండి. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసండి, సంవత్సరం క్రితం ఒక గల్లీ కార్యకర్త బెట్టింగ్ ఆడి ఆ బెట్టింగ్లో డబ్బులు పోవడం ద్వారా పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఆ గల్లీ కార్యకర్త పేరు ఏదో సంథింగ్ ఏదో మల్లికార్జున్ అనుకుంటా, మల్లికార్జున్ ఎం అర్జున్ అని రాద్దాం. ఏమండి, ఇతను బెట్టింగ్ ఆడాడు. ఆ బెట్టింగ్ ఆడడానికి కూడా కారణం ఎవరు? వైసీపీ వాళ్ళే, ముఖ్యంగా జగన్. ఎందుకంటే ఆయన వైనాడు 175 అనేవాడు. మనం 175 గెలిచేస్తున్నావురా, పండగ చేసుకుంటారా. 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి బాగుందట కదా, లేదు 11వ తారీఖున అయితే బాగుంటుందట, వైజాగ్లో పెట్టుకుందాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తారనేమో ఆ సాక్షిలో గుడ్డోడు ఉంటాడు ఒకడు, వాడేమో డిస్కషన్లో ఇలా ఆరామస్తాను గేరామస్తాను అనుకుంటూ వచ్చేసి అబ్బాయి గెలిచేస్తుంది వైసీపీ. ఇలా చెప్పడం వల్ల ఈ మల్లికార్జునరావు కదండి అతని పేరు, నాగమల్లేశ్వరరావు తెలుగులో రాద్దాం ఉండండి. నాగమల్లేష్ ఏం చేశాడంటే అండి, ఉన్నయే లేని చూసారు మొత్తం మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. జగన్ అయితే డైరెక్ట్ 175 అంటున్నాడు, ఆరామస్తాను వచ్చి మనం గెలిచేస్తాం అంటున్నాడు. డైరెక్ట్ 175 రాకపోయినా కనీసం 100కి వెళ్ళమా మనం అని దాదాపు 3.5 నుంచి 4.5 కోట్లు అక్కడెక్కడ డబ్బులు దండేసి పెట్టేశాడు. బెట్టింగ్ పెడితే ఏమైంది, వైనాడు 175 కాస్త 11 సీట్లు పరిమితం అయిపోయింది. డబ్బులు పోయాయి. డబ్బులు పోతే ఇతను ఏంటి గెలిచేస్తున్నాడని జగన్ చెప్పాడు, ఆరామస్తా అని చెప్పాడు, సాక్షి మీడియా చెప్తుంది, ఇంకా డైరెక్ట్గా ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కూడా చూసేస్తున్నారు, ఆ సాక్షి గుడ్డాడు కూడా ముహూర్తం పెట్టేస్తున్నాడు అనుకుని కన్ఫర్మ్ అయిపోయి పెట్టాడు. దానికి కారణం ఎవరో అతను చచ్చిపోవడానికి ఆ మల్లికార్జున ఏం పేరండి మళ్ళీ మర్చిపోతున్నాను, నాగమల్లేశ్వరరావు. ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, సాక్షి మీడియా అని వాళ్ళే చంపేసి మళ్ళీ వాళ్ళే విగ్రహం దండేయడం వాళ్ళ స్టైలు. ఇతను ఏం చేశాడు, పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? పోయిన సంవత్సరం జూన్ 6న పురుగుల మందు తాగాడు, జూన్ 9న చనిపోయాడు. ఇక్కడ ఆత్మహత్య యత్నం చేశాడు. అలాగే జూన్ 9న చనిపోయాడు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 12. జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చిందండి. అతను చనిపోయిన దానికి కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. కానీ దీనికి కూటమి ప్రభుత్వానికి మా కార్యకర్తను చంపేశారు కాబట్టి మా ఊడికి విగ్రహం పెట్టుకుంటాం, ఈవేళ విగ్రహం ఓపెనింగ్ అని బయలుదేరారు. చేసిన పని ఏంటి తెలుసండి, సంవత్సరం క్రితం ఇప్పుడు అతను బెట్టింగ్ ఆడి చచ్చిపోయాడు. అతనేమి కార్గిల్ యుద్ధంలో చచ్చిపోలేదు, అతనేమి పుల్వామా దాడిలో చచ్చిపోలేదు, అంతేందుకు మొన్న పాల్గామా దాడిలో కూడా చనిపోయిన వ్యక్తి కాదు, లేదా యుద్ధంలో చనిపోయిన సైనికుడు కాదు, లేదా విధి నిర్వహణలో భాగంగా ఏదో ఒక ఆడపిల్లని కాపాడిపోయి చనిపోయిన పోలీస్ అధికారి కాదు, సమాజం కోసం చనిపోయిన వ్యక్తి కాదు. అతనికి ఎందుకే విగ్రహం? ఏం సాధించాడని విగ్రహం? బెట్టింగ్ వేసి ఈ జగన్మోహన్ రెడ్డినో సాక్షి మీడియానో నమ్మి డబ్బులు అప్పనంగా దొబ్బేద్దాం వేరే వాళ్ళు అని చెప్పి అక్కడెక్కడ తెచ్చాడు, బెట్టింగ్ చేశాడు. అంటే ఒక రకంగా అత్యాసపరుడు అతను అత్యాసకు పోయి ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం పెడతారా? అలా ఒరే అసలు సిగ్గు శరవేమని అనిపిస్తుందా మీకు? అంటే అలాంటి వాడిని చూసి ఇంకో 10 మంది తయారవ్వాలి. ఇప్పుడు అక్కడ మనం కూడా బెట్టింగ్ వేసి మనం కూడా పురుగుల మంది ఆగెత్తే మనకు కూడా విగ్రహాలు పెడతారని ఇంకో 10 మంది తయారవ్వాలా? అలాంటి వాడికి ఇప్పుడు విగ్రహమా? అది సంవత్సరం తర్వాత మళ్ళీ చనిపోయిన వెంటనే ఓ కార్యక్రమం రోజు లేకపోతే ఇంకో రోజు అయ్యి బాబు ఇతను చాలా మంచోడు, చాలా పోటుగాడు, మన కోసం ఎంతో పనిచేశాడు, దేశ అభివృద్ధి కోసం లేకపోతే గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి అని అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు గొడవలు క్రియేట్ చేయాలంటూ కారణం ఉండాలి. ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ అండి అతనికి. అంటే అతను ఎవరెందుకనే గల్లీ కార్యకర్త. కనీసం అతను ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా తీసుకున్నాక అతనికి వర్కౌట్ కాలేదు. అంటే ఎంత చిన్న కార్యకర్త చూడండి. అలాంటి అంటే కార్యకర్త కాదు కూడా తెలియదు మనకి.
అలాంటి వ్యక్తికి విగ్రహావిష్కరణ పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడట. అరే రే 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 ఏం డ్రామాలు ఆడుతున్నారా? ఆ కార్యక్రమం పేరుతో ఇప్పుడు ఇద్దరిని చంపారు. ఇప్పుడు అతను తన స్వయం కృతాపరాధంతో బెట్టింగ్ చేసి అత్యాశకు పోయి ఆ ఓడిపోవడం ద్వారా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కారణంగా సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇద్దరిని, అంటే ఇంకొక అతను చావు బతుకులు ఉన్నట్టున్నాడు, ఒక అతను చనిపోయాడు. 2 కుటుంబాలను అనాథాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్న పర్యటన. ఏమండి వీటన్నిటికీ సాక్ష్యం చూపిస్తాను నేను డైరెక్ట్గా. అంటే ఎవరో ఎప్పుడో సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకోవడం ఒక ఎత్తు, అలాంటి వాడికి విగ్రహావిష్కరణ అనేది క్రియేట్ చేయడం మరొకటి అయితే, ఇప్పుడు ఇద్దరిని చంపేయడమే కాకుండా టీడీపీ జనసేన కార్యకర్తలను చంపేస్తాం, డైరెక్ట్గా రప్పా నరుగుతామని చెప్పి పబ్లిక్గా వాళ్ళు బెదిరింతున్నారు. మొత్తం సినిమా ఇది. దీనికి కావాల్సిన ఆధారాలు మీకు చూపిస్తాను రండి. కరెక్ట్గా సంవత్సరం క్రితం చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? నేను చెప్పాను కదా, అతను గల్లీ కార్యకర్త అనడానికి నిదర్శనం ఏంటంటే ఇదిగో, జగన్తో ఫోటో కోసం ఎంతో ఎదురు చూసి ఆఖరికి నాగమల్లేశ్వరరావు తల్లిదండ్రుల ఆవేదన, ఆఖరికి చనిపోయాడని. కనీసం ఒక ఫోటో తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అతని దగ్గరికి రానివ్వని పరిస్థితి అతనిది. అలాంటి ఒక సామాన్యుడి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విగ్రహం కట్టేసి ఆ విగ్రహావిష్కరణకు వచ్చేస్తున్నాడా? ఇదంతా ఈ నాగమల్లేశ్వరం మీద ఉన్న ప్రేమ. అలా కుటుంబానికి మీకు అలా బుర్ర పని చేస్తుందా? ఆడని డబ్బులు ఎందుకు పడాడు పెట్టుబడి? అయితే బెట్టింగు జగన్ రెడ్డి వైనాడు 175 స్లోగన్ విని, సాక్షి మీడియా ప్రచారం విని, వైసీపీ వాళ్ళు చేసిన మోసం విని, ఆ ఒక్క నాగమల్లేశ్వరరావే కాదండి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గొడ్డ మడిచిపోయారు. ఇది ఆ వైసీపీ వాళ్ళు. అర్థమైంది మీకు? ఎంతోమంది పెట్టారు బెట్టింగ్లు. కాకపోతే తేలుగుట్టిన దొంగలాగా ఎవడు మాట్లాడతలేదు బయటికి. ఇంకెతనైతే స్థాయి దాటిపోయింది కాబట్టి చచ్చిపోయాడు. నిజంగా వీళ్ళద్దు ఆ కొడుకు చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. కనీసం వాడు బతుకున్నప్పుడు కనీసం ఒక సెల్ఫీ కూడా ఇవ్వలేదు వాడికి. బతుకున్నప్పుడు సెల్ఫీ ఉన్నవాడికి చచ్చిపోయిన తర్వాత విగ్రహం పెట్టాడండి. ఈ మాత్రం ఆ బుర్ర లేకుండా ఎలా ఉన్నారండి? తల్లికి కూడెట్టినాడు, పెంతలకి ఏదో పడిచీర పెట్టాడంట, నమ్ముతారా? అంత గల్లీ కార్యకర్త అతను. ఏమండి రెండు చూపిస్తాను. ఇంకా నేను అదే ఆధారాలు. ఏమండి ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? కరెక్ట్గా 1 year ago అదే మా సాక్షి మీడియా నుంచి విలేకర్ గారు, జర్నలిస్ట్ గారు ఎవరో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దారండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ జనసేన వేధింపులకు మరొకరు బలయ్యారు. పోలీసుల వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య. ఈ సోది మాటలు మీరు పట్టించుకోకండి. సాక్షి వాళ్ళు జర్నలిస్టులు ఏమన్నా చెప్తారు. ఇక్కడ బాధితుడు వస్తాడు, వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, బాధితుడు ఏం చెప్పాడు అదేనండి. అసలు వార్త ఏంటి, ఈ పనికిమాలలో చెప్పిన వార్త ఏంటి అనేలాగా ఉంటుంది వీళ్ళు చెప్పే వార్తలు. కాబట్టి ఇది నమ్మకండి. అతను ఏం చెప్పాడు విందాం. యత్నానికి పాల్పడిన రెంటపల్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడి చావుకు టీడీపీ జనసేన పోలీసుల వేధింపులే. ఉప సర్పంచ్ అంటే ఎవరో తెలుసండి? వార్డు మెంబర్. ఒక వార్డు మెంబర్లో 250 ఓట్లు లేదా ఒక 150 ఓట్లు ఉంటాయి. అక్కడ వార్డు మెంబర్కి గెలిచిన వ్యక్తిని ఉప సర్పంచ్గా నియమిస్తారు. అంత చిన్న స్థాయి వ్యక్తి అతను. కారణమని మృతుడి తండ్రి వెంకటేష్ ఆరోపించారు. కౌంటింగ్ రోజు నాగమల్లేశ్వరరావును వేధించారని చెప్పారు. తన కుమారుడు మృతికి కారణమైన సిఐ, టీడీపీ జనసేన నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అతనేమన్నాడు? కొంతమంది గోల్ చేశారు. చాలా మంది టీడీపీ వాళ్ళు ఇంటి మీద పోయి గోల్ చేసిన సమయంలో మా పిల్లగాడికి ఇంటికాడ ఉన్న కూతురు ఫోన్ చేసి, డాడీ ఈ రకంగా మన ఇంటి మీదకి వచ్చారంటే, ఆ ఒక్క మాట వినగానే సీఏ గారు అమ్మటే ఫోన్ చేసి లోన గల్లాలో వేసుకొని ఇక వాడికి ఏం తెలియకుండా నాడు కూర్చోబెట్టి వాడిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి 2 రోజులు 48 గంటలు ఇబ్బంది పెట్టి, నిన్ను రౌడీ సీటు పెట్టి రాజమండ్రి పంపిందంటావా లేక ఊళ్ళోకి పోతే ఈ మధ్య ఉంటే ఊళ్ళోకి పోయి ఈ మధ్యగా నేను ఉండేటట్టయితే నిన్ను ఎవడైనా చంపేస్తే పోలీసు వాళ్ళకి ఏ సంబంధం లేదని స్టాంప్ కాగితం
స్టాంప్ మీద రాసిస్తావా? లేదు, చెప్పిన మాట వినట్లేదని చెప్పని కాల్చి దెంగమంటావా? రౌడీ షెటర్ కింద కాల్చేశానని రాసి దెంగతాను, కాల్చి దెంగమంటావా అని చెప్పి ఈ రకమైనటువంటి టార్చర్ పెట్టి నా కొడుకు సావుకి కారకుడైనటువంటి ఈ సిఐని 24 గంటలలో. ఇక్కడ మీరు ఆలోచించండి జాగ్రత్తగా. అప్పుడు 9వ తారీఖున మాట్లాడాడు ఇతను. 4వ తారీఖున జూన్ 4వ తారీఖున ఎలక్షన్ జరిగింది. జూన్ 4న ఎలక్షన్ జరగకముందు వైసీపీ గవర్నమెంటే ఇక్కడ. అక్కడ ఒక సీఏ అపాయింట్ అయ్యాడంటే అతను ఏ పార్టీకి అనుకూలమైన వ్యక్తి ఉంటాడు? జోగాల గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 2 నెలల తర్వాత ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే, ట్రాన్స్ఫర్లు జరిగితే ఒకవేళ అప్పుడు అనుకూలమైన వాళ్ళు వచ్చారనుకుందాం. అంటే ఎలక్షన్ జరిగిన వెంటనే అక్కడ పొజిషన్లో ఉన్న అధికారులందరూ ఎవరు? వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉంటారు. ఆ వైసీపీకి అనుకూలమైన సీఏ గారట ఇతను కూర్చోబెట్టి, బాబు నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఇలా ఉంటే కనుక నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నేను జైలుకి పంపిస్తాను, లేదా నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఇలాగే ఉంటే కనుక నిన్ను ఎవడో ఒకటి చంపేస్తాడు, మాకు సంబంధం లేదని రాసి అని చెప్పి ఆ సీఏ అన్నాడు. ఆ సీఏ అన్న కారణంగానే కుర్రాడు చచ్చిపోయాడు అంటున్నాడు.